ట్రై చేయి ట్రై చేయి ఇంకా అక్కడ మొత్తం ట్రాలీ పెట్టేస్తే ఇంక బండి ఎక్కడ వస్తుంది ఎంత ట్రై చేసినాని. ఓ ఇంక వెళ్ళిపోయాడు అంతే వెనక్కి మొత్తం బండి పెట్టేసాడు. అది అక్కడ చేసి పెట్టుకోలేదు అది ఎత్తుతుంటే ట్రాలీ తిరగబడిపోయింది చూడండి. మొత్తం జేసీబీ మొత్తం కిందకి పట్టుకెళ్ళిపోయాం. అది కూడా చూడండి మొత్తం బంద్ నుంచి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మన 2 ట్రాక్టర్లకి మట్టి వరకు అయితే వచ్చింది. పొద్దున్నైతే రైల్వే స్టేషన్ లో ఉండేది ఒక ట్రాక్టర్, దాన్ని అక్కడ పెట్టేసి అయితే వచ్చాం. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళాలి మన ఎక్స్ఎం బండి. 2 ట్రాక్టర్లు ఫుల్ అయితే వర్క్ ఉంటుంది ఈ రోజు. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, బాగుంటది. డేంజర్ బోర్డ్ తీసేస్తే బాగుంటదేమో కదా. డేంజర్ బోర్డ్ అయితే మన లైన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ టీం అయితే వెళ్ళిపోయింది అన్నమాట. అంటే వాళ్ళు 4 రోజులు పైగా వస్తారు. లోపల డేంజర్ బోర్డ్ తీసేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ట్రాలీ కట్ చేసి ఆ ట్రాలీ అయితే పెట్టాలి. ఇప్పుడు జేసీబీ అయితే ఈ ఎదరైతే వర్క్ అవుతుంది. వెనకాల అయితే మొత్తం బార్డర్ దారి మాట, బాడి ఉంది. వెనకాల బండి దిగిపోయింది. స్టేషన్ల పనులు అయితే అక్కడ అవుతున్నాయి. వెనకాల మొత్తం దిగిపోయింది. మొత్తం సీల్ దారి నుంచి వస్తున్నాం అన్నమాట. మొత్తం పొలం ఇది అంతానే నీళ్ళ కింద మొత్తం దిగిపోయింది వెనకాల. ఇది చూడండి మొత్తం బాడిదారు మొత్తం వచ్చింది, దిగిపోయింది దారిలోని. జేసీబీ రావాలి, జేసీబీ వచ్చాక లాగుతుంది. ఇప్పుడు ఎలాగో దిగిపోయింది కదా, పదండి జేసీబీ దగ్గరికి వెళ్దాం. జేసీబీని పిలుచుకుని వద్దాం. అక్కడ ఏదో డూయింగ్ చేస్తుంది కొంచెం. జేసీబీ వస్తే వచ్చేస్తుంది బండి. మన ఒక ట్రాక్టర్ అక్కడే ఉంది ఆల్రెడీ. ఒక డ్రైవర్ అయితే పట్టుకెళ్ళిపోయాడు ట్రాక్టర్ని. ఇప్పుడు ఇది తెస్తుంటే నేను స్పీడ్ గా రావాల్సింది. అటు చెప్పలేదు నాకు ఇక్కడ దిగుతుందని. స్పీడ్ గా లేకపోతే వద్దును. దిగిపోయింది. దిగిపోయాక ఇంకెన్ని అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది. డ్రైవర్ అయితే అంటున్నాడు ఒక ట్రిప్ అయితే వెళ్ళిందంట, చాలా కష్టంగా వెళ్ళిందంట మన బండి. ఇది టెక్ ప్లస్ అయితే చాలా కష్టంగా వెళ్ళింది అంటున్నాడు. ఎలాగవుతుందనేది తెలియదు. మొత్తం ఇసుక మట్టి మొత్తం చూడండి. ఇది జేసీబీ వెళ్తాకే చాలా కష్టంగా ఉంటుంది. మన ట్రాక్టర్ లోడ్ తీసుకుని వెళ్ళడం అంటే చాలా కష్టమే. ఇంకా ఎలాగవుతుందనేది తెలియదు ఇప్పుడు వరకు. ఈ కర్ర పుల్ల మొక్క మొత్తం దాచుకున్నాడేమో వీడు. ఇక్కడ పెట్టాడు దీన్ని తీసుకొచ్చి. తీలేకపోతున్నాడేమో వీడు డ్రైవర్ గాడు. అలా పెట్టాడు చూడండి ఏరుని ఇక్కడ తీసుకొచ్చి. అలా లాగేసుకోవచ్చు కదా అది. బాబు ఇది నేను నడుపుతాను రా, నువ్వు అది నడిపి ఈరోజు. దారి అయితే కొత్త దారి చేస్తుంది. వెళ్తాయి అంటవా బండ్లు? వెళ్తాయి అంటవా బండ్లు? ఇసుకమట్లాగా ఉంది మరి చూస్తుంటే. బీట్లు లేకపోతే వెళ్ళమే దారిలోని. మిషన్ అయితే లాగడానికి వెళ్తుంది. పదండి చూద్దాం. బాబు చూసుకొని జాగ్రత్తగా పట్టుకోండి. దారా ఎక్కు, బండి ఎక్కు చూడు, బండి చూడు. జాగ్రత్తగా లాగరా బాబు, ఎక్కడ తగిలించుకో ట్రాలీకి. లాగు, లాగండి. అది కూడా చూడండి, పైకి వచ్చేసిన తర్వాత కూడా చూడండి ఎంత గ్రిప్ పట్టుకుంటుందో వెళ్ళడానికి. చాలా కష్టం అనుకుంటున్నాను నేను. ఈ మట్టి ఆ గోతులో పడ్డది ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు. సూపర్ రా, వచ్చే. ఈ బండి చూసి 2 సిలిండర్ అనుకున్నాను కానీ 2 సిలిండర్ కాదు, 743 FE ఇది. 2 సిలిండర్ బండి అనుకున్నాను. రెడ్ కలర్ లో ఉంటది కదా 2 సిలిండర్ బండి కూడా, నేను అది అనుకున్నాను. నేను అది కాదు అయితే. ఇది 3 ట్రాక్టర్లు ఉన్నాయి మొత్తం, 3 మందొకటి. ఇది నేను నడుపుతాను. ఇప్పుడు వీడు డ్రైవర్ ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ పవర్ స్టీరింగ్ పెట్టేసుకుంటున్నాడు. ఇంకా అడిగి ఇంకా గొడవ ఉండలేదు. ఇంకడికి మంచి కంఫర్ట్ బాగుంటుంది కదా అది, దానికోసం నేను ఈ రోజు అయితే ఇవ్వను అడిగి. ఇది ఈ ట్రాక్టర్ అయితే నేను నడుపుతాను ఈ రోజు. అది ఎక్కిచ్చేసాను అడిగి ఈ రోజు. ఈ మట్టి మొత్తం చూసాను, మొత్తం ఇసుక దారి అన్నమాట.
ఒకవేళ చక్రాలకు కానీ గ్రిప్ లేకపోయింది అనుకోండి, వెళ్ళడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ చక్రాలకు బీట్లు ఉండి అదే గ్రిప్లు ఉండి వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది. అదే కానీ ఒకవేళ గ్రిప్ లేకుండా కానీ తీసుకొచ్చాము అనుకోండి ట్రాక్టరే, మొత్తం ఇసుక మట్టిది, వెళ్ళట్లేదు అంటే వెళ్ళట్లేదు సరిగ్గాని. చూద్దాం మరి. ఇంకా వర్క్ అయితే ఫస్ట్ ట్రిప్ వేసింది ఒక ట్రాక్టర్ మందే, తర్వాత చూడాలి ఇంక ఎలాగవుతుంది అనేది వర్క్. నీళ్ళు దింపి అది ఇందాక వాళ్ళు తెచ్చారు, అది నీళ్లు ఈ అడవులు ఎక్కడ దొరకదు కూడా నీళ్ళు. ఇంకా పని ఉతిరేది. ఈ ట్రాక్టర్ అయితే డాలా అయితే తీయలేదంట వెనకాల, ఇప్పుడు తీస్తున్నారు డాలా. మీరు ఏం అనుకోకండి, నేను ఒడియాలో చెప్తున్నాను అనమాట. మీకు ఒడియా తెలియదు కదా, నేను దానికోసమే నేను తెలుగులో కూడా మీకు కోసం మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ అందరూ ఒడియోళ్ళే అన్నమాట. దానికోసం ఒడిస్సా కదా ఇది, మీరు ఆంధ్రాలో అయితే కాదు ఇది, నేను ఒడిస్సాలో చేస్తున్నాను ఇది. దానికోసం నేను తెలుగులో అయితే మీకోసం మాట్లాడుతున్నాను. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అయితే మాట్లాడరు మనతోని, ఎందుకంటే వాళ్ళు ఒడియోళ్ళు కదా. తెలుగులో మనం చేస్తున్నాం లాకింగ్లు అయితేని, దానికోసం. అదిగోండి ఫస్ట్ అయితే మన ట్రాక్టర్ అయితే పెట్టారు. ఇది మన రెండో ట్రిప్ వేసేస్తుంది. అవి ఇంకా ఫస్ట్ వేస్తున్నాయి. మొత్తం ఏర్లు తప్ప ఏం రావట్లేదు అనుకుంటున్నాను ఇందులోని. ఈరోజు సమ్మగా తీరిపోతుందిలే, ఎండ కూడా అలాగే ఉంది, మామూలుగా లేదు ఈరోజు ఎండ. మనదైతే ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకో ట్రాక్టర్ పెట్టాలి. రేపు పెట్టరా, ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ ఎక్కువ కూర్చుంటున్నాడు ఆడేమో. జేసీబీ ఎక్కడ ఆగకూడదు, ఫాస్ట్ గా పెట్టాలి బండ్లు అయితేనే. ఇంకో బండి అయితే వస్తుంది, ఇది చాలా కష్టంగా వస్తుంది బండి. ఆ టేబుల్ నుంచి రండి, ఆ టేబుల్ నుంచి రమ్మను. రాలేకపోతుంది, ఇది రాలేకపోతుంది. వస్తుంది వస్తుంది. అది అవదమ్మా అవదమ్మా, వెనక్కి వెళ్ళిపో. రాదు రాదు రాదు. ఆ టైర్లు మొత్తం తిరిగేస్తుంటే ఎక్కడ వస్తుంది బండి? వెనక్కి వెళ్ళిపో, ఆ దారి నుంచి రా. ఇందాక వచ్చాం కదా మేము. అదే చెప్తుంటా వాడికి, ఈ దారిలో రాదని. తిప్పుకుని వచ్చాడు, మరి ఈ దారిలో వెళ్తుంది అనుకుంటున్నాను. ఈ బండికి అసలు బలమే లేదు అనుకోండి 742కి. అదే మన ఎక్స్ఎం బండి అంతేనా, వాటికి వెళ్ళిపోతుంది బండి. ఇప్పుడు అలా ఎక్కడికి వెళ్తారా, పొలంలోకి వెళ్తావేటి? వెళ్ళలేకపోతుంది అసలు. బండికి అసలు బలమే లేదు. ఇది మొత్తం దొమ్ముల్లో అది నడిచిందేమో బండి. కానీ బ్రేక్ కొట్టు, ఒకసారి తిరుగుతుంది కొట్టు. అబ్బా మోసం మెరిగిపోతుంది. లోడ్ మూడే రా, హై గేర్ మీద ఏమవుతుంది. లోడ్ తినిపోకో. అది లోడ్ మూడేస్తే వెళ్తుంది. హై గేర్ మీద లాగుతుంటే బండి బలం ఎక్కడ సరిపోద్ది. అది సూపర్. వెళ్ళదయ్యా వెళ్ళదయ్యా. ఓనర్ వచ్చి అంటున్నాడు వెళ్ళదు అంటున్నాడు. అది ఓనర్ల మాటలు ఎక్కడ వింటారు మన డ్రైవర్లు. మొత్తం ఇరుక్కుందిలే ఇప్పుడు బండి. మొత్తానికి ఇరుక్కుంది ఇప్పుడు బండి. ఇప్పుడు జేసీబీ రావడమే ఇంక రాదు, ఇది రాదు. వచ్చినప్పుడు కొంచెం చూసుకుని రావాలి. సూపర్ అయ్యా. ఇంకా హైడ్రాలిక్ అయితే ఎత్తేసాడు మట్టి మొత్తం, ఇంకా రాలేకపోయింది. ఇంకా అక్కడ ఎత్తేమన్నాడు ఇంకా ఓనర్ అయితే మట్టి. అది ఇప్పుడు మొత్తం మట్టి డౌన్ చేసినా కానీ వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు బండి మట్టి మొత్తం పంపేశాడు, కానీ బండి వస్తుందో లేదో గ్యారంటీ లేదు. చూద్దాం ఆగండి. బండ్లు అలా దిగుతున్నాయి, చాలా కష్టంగా వెళ్తున్నాయి బండ్లు అయితేనే. వెనకాల తెచ్చి పెట్టాడు, అక్కడే దిగిపోయింది. అంటే కొత్త దారి చేద్దాం అనుకున్నాను. నేను పట్టుకెళ్తామో అదే మరి ఇంకో డ్రైవర్ పట్టుకెళ్తున్నాడు, ఎలా ఉంటుందో చూద్దాం అక్కడికి వెళ్ళి. జేసీబీ వస్తుంది ఇంకో, ఇదిగోండి ఇది రాలేదు బండి. జేసీబీ అయితే వస్తుంది, అదిగోండి జేసీబీ వస్తుంది. అది అక్కడే దిగిపోయింది, ఇంకా అది రాలేదు ఇంక బండి. అది ఎత్తేసినా కానీ నేను రాదని చెప్పాను కదా.
నాకే డౌట్ వేసింది, దింపేసినా కానీ రాదనుకుని. ఎత్తుతుంటే ట్రాలీ తిరగబడిపోయింది చూడండి. అది ఒకసారి వెళ్ళిపోయింది, ఆ సేలోకి వెళ్ళిపోయింది బండి. అడి లాగడం కూడా తెలియలేదు. ఓనర్ కూడా తిడతాడు చూడండి అండి. అయ్యో, ఒక పని అంటే ఒక పని అవుతుంది ఇక్కడ. అసలు ఇప్పుడు పని అవుతుందో లేదో కూడా తెలియదు ఇక్కడ. అలాగయ్యింది. ఈ డ్రైవర్ అయితే కొత్త అంట. ఇడు మా అన్నయ్యనైతే ఎక్కమన్నారు, కొంచెం తీసి పెట్టేయమంటున్నాడు. ఆడి ఏం చేసాడంటేని లాగినప్పుడు ఎవడన్నా ఇటు సైడ్ బ్రేక్ కొడతాడు, కానీ ఆడు అటు సైడ్ బ్రేక్ కొట్టాడు. అందుకే అటే పోయింది బండి. ఎవడన్నా అటు సైడ్ బ్రేక్ ఎవడన్నా కొడతాడా? ఇప్పుడు అటేపు వెళ్ళిపోయింది బాగానే. వెనక్కి వెళ్ళి రాగాలి బండి. వచ్చేద్దా? కొడు బ్రేక్ కొడు. బ్రేక్లు కూడా పడతలేదమ్మా ఈ బండి. వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి మొత్తం. మొత్తం వెనక్కి లాగమను. కష్టమే. వెనక్కే ట్రై చేయి. ఎవరికి ఇంకా ప్లేస్ లేదు, అదే సైడ్లోకి వెళ్ళిపోతుంది అంతే. సూపర్. ఇదిగోండి, పొలం నుంచి పొలానికి మొత్తం స్ట్రేట్ గా అయితే దారి అవుతుంది. ఇక్కడైతే దారి లేదంట. అదంతా తిరిగి వచ్చాం మనం, అదంతా అలాగా. ఇది తినంగా అయితే దారి అవుతుంది ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ నుంచి తినంగా అక్కడ దారి అవుతుందంట. వెళ్ళడానికి ఇబ్బందిగా అయిపోతుందని అదంతా తిరిగి రావాల్సి వస్తుంది. వీళ్ళు సొంతంగానే ఇంకా రైతులు అయితే చేయించుకుంటున్నారు ఈ దారి. అదిగోండి, వెనకాల నుంచి స్పీడ్ గా వస్తున్నాడు. అదిగోండి, రా వచ్చేస్తుందిరా. స్పీడ్ గా రా, కొంచెం దిగిందంటే మళ్ళీ కష్టం. రా స్ట్రేట్ గా రా. అటే వెళ్ళకో, అదే పొలం ఉంది. పొలావా రే తులికి తెక్కికోరి పొలావా. అటే వెళ్ళిపోద్ది పొలంలోకి, చూసుకో. తిరగబడిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ లాగడం అది కష్టం. స్ట్రేట్ గా రా అంతే. వెళ్ళనే అంతే. సూపర్. మట్టి వస్తుంది కానీ మట్టి కాదు అది, ఇసుకలో వస్తుంది చూడండి. మొత్తం ఇసుకే. ఇది మొత్తం ఇసుక వస్తుంది మొత్తం. ఈ నేల మొత్తం ఇసుకలే అనుకుంటున్నాను. ఇంకా చూడండి, మొత్తం ఇసుకలాగే ఉంది. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే దిగిపోయింది మొత్తం. మొత్తం వెనక్కి పట్టుకెళ్ళిపోయినట్టున్నాడు. మొత్తం దిగిపోయింది వెనకాల చూడండి. ఇసుక మట్టి కదా, వన్ సైడ్ దిగిపోయింది. ఎలా పెట్టాడో మరి తెలియదు, కానీ ఒకసారి వచ్చేసినట్టున్నాడు వెనక్కే. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, పని అస్సలు సరిగ్గా అవ్వట్లేదు ఇక్కడ. చూడండి, మొత్తం వెళ్ళిపోయింది ఇంకా ట్రాలీ మొత్తం కిందకి. ఇంకేమవుతుంది, ఇది జేసీబీ రావాలి. ఇది మొత్తం అంత వెనక్కి ఎక్కడ వెళ్తుంది? ఇంకా ఇది ఇసుక కదా, దూరిపోతుంది వెళ్ళి ట్రాలీ. ఇంకా చక్రాలు ఇంక వెళ్తున్నాయేంటి? అంత లోడ్ పట్టుకుని వెనక్కి వెళ్ళడం అంటే చాలా కష్టమే. దిగబెట్టేసి చూడండి ఎలా కూర్చున్నాడు వాడు. ఇంతలా ట్రాలీ వెళ్ళిపోయినప్పుడు అదిని ఇదిగోండి, పైప్ కూడా పగిలిపోతుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఆ పైప్ అంత కిందకి వెళ్ళిపోయింది. అది ఏమన్నా ఉంటది ఏంటి? అలాగే వెళ్ళి మొత్తం పగిలిపోతా ఉంటాయి పైపులు అప్పుడప్పుడు. ఇంకెంత చెప్పినా ఇంక అంతే. ఇంకా ఇంకో టైం అలాంటిది. ఇంకేం టైంలో అలా దిగిపోతా ఉంటాయి బండ్లు. దీనికోసం ఇంక మనం ఏం చేయలేం, జేసీబీ వస్తుందిలే. ట్రై ఇంకా అక్కడ మొత్తం ట్రాలీ పెట్టేస్తే ఇంక బండి ఎక్కడ వస్తుంది ఎంత ట్రై చేసినని. ఇంక వెళ్ళిపోయాడు అంతే వెనక్కి. మొత్తం బండి పెట్టేసాడు. అక్కడ జేసీబీ పెట్టుకోలేదు. అది వన్ సైడ్ మట్టి మొత్తం లాగేసాం ట్రాలీలోది. జేసీబీ వెళ్ళడానికి కూడా చాలా కష్టం అవుతుంది అక్కడ. మొత్తం మట్టి మొత్తం లాగం పారేచ్చుకుని. నేను సాయం చేస్తున్నాడు మళ్ళీ. ఇదిగోండి, ఇక్కడ దారి లేదు. ఇది మొత్తం పొలం కాబట్టి కింద మొత్తం బంద ఉంది. ఆ బంద వల్ల జేసీబీ కూడా రాలేకపోతుంది కిందకి. ఎటు కాకుండా దిగిపోయింది ఇది. ఈ చక్రం బాగా దిగిపోయిన మూలం మొత్తం చెచ్చేసి మొత్తం పెట్టేసింది కింద. చూద్దాం మరి. మొత్తం జేసీబీ మొత్తం కిందకి పట్టుకెళ్ళిపోయాం. అది కూడా చూడండి, మొత్తం బంద నుంచి వస్తుంది.
మొత్తం దిగిపోద్ది అనుకున్నాం, ఎక్కువ లోతు అయితే లేదు పొలంలోని. ఓ పురా దూరం అది. ఇక బాగా సరదా ఎక్కువైపోతుంది, ఇక దిగబెట్టింది కాకుండా. ఏదో వాళ్ళు లాగరా బాబు బండి. మంచోడే, బాగా నడుపుతున్నాడు వీడు. ఇంత సాహసం చేసి ఇందులో తీసుకొచ్చాడు. అంతే వెనకాల పెడతా చాడు ఎక్కువ బండి స్టార్ట్ చేయకుండానే చూస్తున్నాడు ఏంటో మరి. ఎండ రావట్లేదు. ముందు లేపు ట్రాలీని. ఓ ఉठा ట్రాలీకి చలో అదే. ఆగు. నడు చలో అది నడు. అది ఇప్పుడు జేసీబీ రావాలి ఇంక బయటికి. బండి వచ్చేసిందిలే, అది మొత్తం ఎత్తి అందులో ఉన్న మట్టి. ట్రాక్టర్ ఏదోలాగా వచ్చేసింది కానీ జేసీబీ రావడానికి ఇప్పుడు కష్టం అయిపోతుంది. ఆ కింద మొత్తం ఆ పొలంలో దింపేశాడు మొత్తం జేసీబీని. స్టెబిలైజర్ మొత్తం పైకెత్తు అంతే. రానే ఎదర బకెట్తో కూడా కొంచెం గంటరా. ఓ ఆ బకెట్ తెప్పిలుకోరు, ఎదర బకెట్ పెట్టకుండా ఎక్కడ వస్తుంది. అంతే ఇంకో ఇప్పుడు ఈడు వెళ్ళాడు, ఆగండి ఏం చేస్తాడో. బాగా కింద దింపేశాడు, ఇక్కడ బాగా పట్టుకుంటున్నా టైర్లు అయితే. అద్ది రావాలి, వచ్చేద్ది. ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాదు లోపల ఉండేది. రే ఎదర బకెట్ తో ట్రై చేయి. నువ్వు ఎదర బకెట్ తో చేస్తున్నాడు, వెనకాల బకెట్ పెడుతున్నాడు కదాడు. వెనక బకెట్ తో లాగుతున్నాడు కదాడు, నువ్వు ఎదర బకెట్ తో లాగు. భోజనం చేసేసిన తర్వాత జేసీబీ డ్రైవర్ కి అయితే చాలా సీరియస్ అయిపోయింది. తిన్న తర్వాత కాసేపు బానే ఉన్నాడు, తర్వాత అయితే తలపోటు గట్ట కొళ్ళు తిరిగేస్తున్నాయని ఇంకా మిషన్ అయితే నడపలేకపోయాడు. అందుకోసం అయితే మేము అందరూ వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెళ్లే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.